నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, కస్టమర్స్ ఎక్కువగా అడిగినటువంటి 50 ప్రశ్నలు, వాటికి ఆన్సర్లు. సార్, మాకు నాలెడ్జ్ మరియు టైం అంతగా లేదు, బడ్జెట్ ప్రాబ్లం కూడా లేదు. ఏ పర్పస్ సజెస్ట్ చేస్తారు? మంచి ప్రశ్న అడిగారండి. ఈ రోజున టైం లేదు, నాలెడ్జ్ లేదు, బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక 3-in-1 లాటెక్స్ తీసేసుకోండి సార్. మీకు లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు. 3-in-1 లాటెక్స్ అంత గొప్పతనం ఉందండి. ఇది 3 layers లో వస్తుందండి లాటెక్స్. 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ. 3 డెన్సిటీలు ఎందుకు అంటే, డెన్సిటీ ఎక్కువ ఉండే కొద్దికి గట్టిగా ఉండిద్ది, డెన్సిటీ తగ్గే కొద్దికి మెత్తగా ఉండిద్ది. ఎక్కువ డెన్సిటీ కనుక తీసుకుంటే గట్టిగా ఉండిద్ది, మీడియం డెన్సిటీ అంటే మీడియంగా ఉండిద్ది, లో డెన్సిటీ అంటే మెత్తగా ఉండిద్ది. దానివల్ల ఏమవుతుంది, మీకు బరువు కంఫర్ట్గా పనుకోవాలనుకున్నప్పుడు మెత్తదనంగా పనుకుంటాం, నడుము నొప్పులు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తిప్పుకుంటే గట్టిగా ఉన్న దాని మీద పనుకుంటాం. కొద్దిగా మిడిల్గా ఉన్నప్పుడు మిడిల్ ఫోములు ఇట్లా లేయర్స్ మార్చుకోవచ్చు. ప్రతి దానికి ఇట్లా ఇన్నర్ కవర్స్ వస్తాయి, ప్లస్ టోటల్గా మూడింటి కలిపి అవుటర్ కవర్ వచ్చేసింది. అలా వచ్చినప్పుడు మీకు ఏంటంటే, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే, మీరు పరుపు కొన్నాక మీరు యూసేజ్ చేసినప్పుడు, చిన్నపిల్లలు ఉంటే ఒక రకంగా, పెద్దవాళ్ళు ఉంటే ఒక రకంగా, నొప్పులు ఉంటే ఒక రకంగా, నొప్పులు లేకపోతే ఒక రకంగా గైడ్ ఇచ్చేసామండి. మీరు చెప్పిన ఒక గైడ్ ఇచ్చేసాం. ఆ గైడ్ ప్రకారం మీరు మార్చుకొని వాడేసుకోండి. వరం 3-in-1 లాటెక్స్ పరుపుకి ఏమేమి యాక్సరీస్ వస్తాయి? వరం 3-in-1 లాటెక్స్ కి కంప్లీట్ సెట్ వస్తుందండి. 3 లేయర్స్ కి 3 ఇన్నర్ కవర్స్ వస్తాయి. ఆ ఇన్నర్ కవర్స్ పైన అవుటర్ కవర్, గట్టి స్టాండర్డ్ కవర్ ఒకటి వస్తుంది. దీనిపైన ఒక ప్రొటెక్టర్ ఒకటి వస్తుందండి. పిల్లలు కనుక పాస్ వస్తే వాటర్ లోపలికి వెళ్ళకుండా కంఫర్ట్ ఒకటి వస్తుంది. పరుపు మీద ఎగిరెగిరి పెట్టిన పిల్లలు ఏదైనా వస్తువులు ఏమైనా పెట్టినా చెడిపోకుండా. దానిపైన బెడ్షీట్ ఒకటి వస్తుందండి. ఆ బెడ్షీట్ కలర్ నచ్చకపోతే ఇంకో డబుల్ ఆప్షన్ ఇచ్చాను వరం లాటెక్స్ కి. కలర్ నచ్చిన వాళ్ళకి రెండో బెడ్షీట్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఉత్తులోకి వేసినా కానీ రెండో బెడ్షీట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా లాటెక్స్ పిల్లోస్ కింగ్ సైజ్ అయితే 3 పిల్లోస్ ఇస్తామండి. అంతకుముందు 2 ఇచ్చినప్పుడు 3 పిల్లోస్ ఇస్తున్నాం. వాటన్నిటికి ఇన్నర్ కవర్లు ఇస్తాము, అవుటర్ కవర్లు 2 సెట్లు వస్తాయండి. అందువల్ల మీకు టోటల్ కంప్లీట్ సెట్ తో పాటు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే కనుక ఒక కంఫర్టర్, ఆ కంఫర్టర్ కవరు ప్లస్ యూపీలోనే ఒక 1 రూపీకే ఇస్తున్నాం. అంటే మనం ఇచ్చే యాక్సరీస్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఇబ్బంది పడకుండా ఉంటాం కోసం ఇన్సూరెన్స్ కింద 1 రూపీకే ఒక యూపీలో ఒకటి ఇస్తున్నాం. ఇవన్నీ యాక్సరీస్ తో పాటు 3-in-1 లాటెక్స్ లో ఒక 5 years 10 years ఒక లేయర్ దెబ్బతినిద్ది. 65 డెన్సిటీ తొందరగా దెబ్బతినిద్ది. అది ఎందుకు ఇస్తున్నాం? మెత్తదనం కోసం ఇస్తున్నాం. ఆ డెన్సిటీ దెబ్బతిన్నప్పుడు మీరు బాధపడకుండా ఇంకో 90 డెన్సిటీ లాటెక్స్ షీట్ ఒకటి అదనంగా ఇస్తున్నాం. ఆ డెన్సిటీ షీట్ మళ్ళీ వేసుకుంటే ఇంకా మళ్ళీ 10-15 సంవత్సరాలు మీ లాటెక్స్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇన్ని యాక్సరీస్ ఇస్తున్నాం అనమాట. ప్రతి దానికి లాటెక్స్ కి ఇన్నర్ కవర్స్ రావటం వల్ల మీరు లేయర్స్ మార్చుకుంటే మీ ప్రాబ్లంని బట్టి, ఏజ్ని బట్టి, మీ బరువుని బట్టి గైడ్ ఇస్తామండి. దాని ప్రకారం మీరు మార్చుకొని వాడండి. కంపెనీలో బెడ్స్ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు, మీ బెడ్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఎందుకు? కంపెనీ పరుపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 పరుపే అనుకోండి, ఏ పరుపు అయినా చూసుకోండి, నేషనల్ బ్రాండ్ లో ఏదైనా సరే 12,000 రూపాయల లోపు ఉంటే దాని లోపల ఈపీ షీటే ఉంటుంది. లోకల్ పరుపుల్లో ఏదైనా సరే 10,000 రూపాయల లోపు ఉంటే దాని లోపల ఈపీ షీటే ఉంటుంది. ఈపీ షీట్ అంటే ఏం లేదండి, ప్లాస్టిక్ గోతాలు, బోరేలు, మన సంచులు ఉంటాయి కదండి, అలాంటి గోతాల మీద పడుకున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. సొట్టపడితే సొట్టపడిపోయింది, సపోజ్ ఇలా గుచ్చితే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రాదు అసలు. తర్వాత ఇది అంత మంచిది కూడా కాదు. 100కి 90 కంపెనీలు 90 రకాల పరుపులు ఈపీ షీట్తో తయారు చేస్తారు. ఏదో పేరు మార్చినా కానీ లోపల ఈపీ షీటే ఉంటుంది. వాళ్ళు 2 అంగుళాలు ఇస్తున్నారా, 4 అంగుళాలు ఇస్తున్నారా, 6 అంగుళాలు ఇస్తున్నారా అనేది మీ రేట్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే లోపల టోటల్గా ఈపీ షీటే ఉంటుంది. తర్వాత కొద్దిగా గేరుగా 20,000 రూపాయల పరుపుల్లో, 25,000 రూపాయల పరుపుల్లో ఏముంటాయి అంటే, పియూ ఫోమ్ కానీ, ఇలా హెచ్ఆర్ ఫోమ్ కానీ, ఇలా సూపర్ సాఫ్ట్ కానీ, ఇలా జేజే ఫోమ్ కానీ, ఇవే ఉంటాయి. ఇంతకన్నా వేరే ఏముండవు. తర్వాత మీరు కొద్దిగా రేటు పెడితే 40 నుంచి 50,000 రూపాయలు మధ్య పెడితే దాంట్లో రీబాండెడ్, మెమరీ ఫోము, సూపర్ సాఫ్ట్, హెచ్ఆర్ ఈ కాంబినేషన్లో ఉంటాయి. అంటే మెమరీ ఫోమ్ దీంట్లో తగిలింది. అదే 60 నుంచి 80,000 రూపాయలు పరుపులు లోపల ఏముంటాయి అంటే, ఇలా రీబాండెడ్, ఇలా సూపర్ సాఫ్ట్, కొద్దిగా గొప్ప 1 ఇంచో 2 ఇంచో లాటెక్స్. అంటే నేషనల్ బ్రాండ్లు నేను చెప్పేది, ఇంతకన్నా ఏముండవండి. ఇప్పుడు మీరు పరుపుని మీరు కంపెనీ పేరు చూసి, హీరో బొమ్మ చూసి, అడ్వర్టైజ్మెంట్ చూసి పరుపు కొంటున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఫలానా కంపెనీ పరుపు, ఫలానా హీరో చెప్పాడు అనగానే ఫలానా కంపెనీ పరుపు మీకు ఎంత అని అడుగుతారు. మీరు 6 పరుపు 10,000 12,000 చెప్తారు. మనం తయారు చేసుకునే పరుపులు 25,000 30,000 పడుతుంది. ఎందుకు అనుకుంటారు, ఎక్కువలాగా అనిపించింది. కానీ ఇక్కడ చూడండి, తయారు చేసుకునే పరుపు లోపలైనా లాటెక్స్ ఉంటుంది ఎక్కువ, మీరు కొనుక్కొచ్చిన పరుపులైనా ఈపీ షీట్ ఉంటుంది. ఇది మీరు చూసుకోరు, కంపెనీ పరుపులు కానీ రేట్ ఎక్కువ అనుకుంటున్నారు, అంతే తేడా, వేరే ఏం లేదు.
ఎలాంటి కాట్ తీసుకుంటే మంచిది? దాని మీద ఎలాంటి బెడ్ వేసుకోవాలి? మీరు ఎలాంటి కాట్ తీసుకోవాలి అంటే పరుపు కన్నా తక్కువ రేటు ఉన్న మంచమే తీసుకోవాలి. ఎందుకంటే మనం పడుకునేది పరుపే, కాట్ మీద కాదు. ఇప్పుడు మా దగ్గర టేకు మంచాలు ఉంటాయి, బాక్స్ మంచాలు ఉంటాయి, నీవుడ్ మంచాలు ఉంటాయి, బ్రాండెడ్ మంచాలు ఉంటాయి. ఈ 4 మంచాలు కూడా అందంగా ఉంటాయే కానీ మీరు పడుకుంటే కంఫర్ట్ మాత్రంగా ఉండవు. కంఫర్ట్గా ఉండాలి అంటే కనుక ఐరన్ మంచం ఉంది మా దగ్గర, అది కూడా వెబ్సైట్లో ఉంటుంది. అదైతే ట్రాన్స్పోర్ట్లో మీ ఊరి దాకా పంపిస్తాం. అదే ఈ మిగతా 4 మంచాలు మా షాప్ దగ్గరికి వచ్చే కొనుక్కోవాలి. అది లోకల్ వాళ్ళకైతే కుదిరిద్ది కానీ, అంత లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కుదరదు కాబట్టి మేము వాళ్ళకి ఎవరు కూడా ఈ మంచాలు సజెషన్ చేయట్లా. చాలా మంది అడుగుతారు మమ్మల్ని పంపించమని 4 రకాల మంచాలు. మేము పంపిస్తే అక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి, మాకు చాలా ఇబ్బంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్లో వేస్తే డ్యామేజ్ కాబట్టి మేము అవన్నీ పంపించట్లేదు. అదొకటే కాదు, మా కాడలు నేను పంపించినా కూడా డ్యామేజ్ లేకుండా ఫ్యూచర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. టేకు మంచాలకి అన్ని 4 అంగుళాల పట్టీల్ని జాయింట్ చేసి రెడీమేడ్గా చేసేవాళ్ళు అలాగే చేసిస్తారు. ఎండాకాలం వానాకాలం కాలం మారుతున్నప్పుడు పట్టీల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. నీవుడ్ మంచాలు తడిస్తే చెడిపోయే అవకాశం ఉంది. అలాగే బ్రాండెడ్ మంచాలు కూడా తడిసినా ఇబ్బంది పడతాం, సైడ్కి పట్టుకొని లాగినా మంచాన్ని నెట్టినా కూడా అవన్నీ గ్యాప్లు వచ్చే అవకాశం, షేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్స్ మంచాలు మాదిరిగా బాగుంటాయి కానీ మిగతా వాటి మీద బాక్స్ మంచాలు బెటర్, కానీ చాలా బరువుతో కూడినాయి. ఆ బాక్స్ మంచాల వల్ల కింద ఓడవటానికి తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది, మట్టి అంతా వెళ్ళి దోమలు బ్యాక్టీరియా అంతా చేరుద్ది అనమాట. అదే ఐరన్ మంచానికి అయితే ఎలాంటి సమస్య లేకుండా తక్కువ ఖర్చులో స్టాండర్డ్గా బ్రహ్మాండంగా ఉండేది కాబట్టి ఐరన్ కార్డు నేను సజెషన్ 100కి 100 మార్కులు వేస్తాను. ఈ ఐరన్ కార్డు తీసుకుంటే 100 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ఉండేది. మేమైతే గ్యారంటీ ఇవ్వం కానీ 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉండే మంచం ఐరన్ మంచం అనమాట. పేరుకి ఐరన్ మంచం కానీ చుట్టూతో ఫ్రేమ్ ఐరన్ అండి. కింద ప్లేవుడ్, పరుపు కింద వేసుకునేది ప్లేవుడ్, తల దగ్గర ప్లేవుడ్ మీద ఫోమ్ మీద క్లాత్. దానివల్ల మీరు ఆనుకున్నా కూర్చున్నా మనం కొనుక్కొని దిండు వేసుకున్నా కానీ తలకి ఎలాంటి ఎఫెక్ట్ కలగదు. అందువల్ల ఐరన్ మంచాన్ని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత పరుపు వచ్చేసరికి లాటెక్స్ తీసుకోండి. మీరు మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మంచానికి డబ్బులు తగ్గించుకొని లాటెక్స్ పరుపు తీసుకోవటం వల్ల నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి హ్యాపీగా పొందుకోవచ్చు. మీరు 4/6, 5/6, 6/6, 3/6 4 సైజుల్లో అవైలబిలిటీ ఉన్నాయి, మీరు బుక్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్తో కలిపి మేము పెట్టేసామండి. అయితే ఫిట్టింగ్ ఒకటి మాత్రం మీరు చేసుకోవాలి. లోకల్ కార్పెంటర్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే మీరైనా బిగించుకోవచ్చు. కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి, స్క్రూస్ ఫిట్ అయ్యే చోట. అలాంటివి అవనప్పుడు మీరు లోకల్ కార్పెంటర్ చేత చూపించుకోవచ్చు. మా దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ అయితే మీ ఊరికి ఉండదండి, ఎందుకంటే మనిషిని పంపించడం అంత దూరం కుదరదు కాబట్టి ఆ చిన్న అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోగలిగితే ఐరన్ కార్డ్స్ మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఐరన్ కార్డుకు 100% జెన్యున్ క్వాలిటీ, 100% స్ట్రాంగ్, 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. అట్లని మేము గ్యారంటీ ఇవ్వమండి, గ్యారంటీగా ఉండిద్దని చెప్తున్నాం. ఎందుకంటే అంత స్ట్రాంగ్, ఆ క్వాలిటీ మేము ఇచ్చే క్వాలిటీ మీద అంత నమ్మకం అనమాట. ఆ పౌడర్ కోటింగ్ కానీ ఫినిషింగ్ కానీ, మేము ఐరన్ కార్డ్ ఇచ్చినా కూడా చుట్టూతా ఫ్రేమ్ వర్క్ ఐరన్, కింద ప్లేవుడ్డే, బ్యాక్ సైడ్ ప్లేవుడ్ మీద ఫోమ్ వేసి క్లాత్ వేసి ఇస్తున్నాం. దానివల్ల మా దానికి ఆనుకొని కూర్చొని టీవీ చూడాలన్నా కానీ, మీరు పడుకున్నప్పుడు దిండుకి తలకాయ తగలకుండా కానీ అన్ని చోట్ల కూడా మేము కంఫర్ట్గా సెట్ చేసాం అనమాట ఐరన్ కార్డ్ని. 100% జెన్యున్ కాట్ ఏదైనా ఉంది అంటే ఐరన్ కట్టారండి. మీరు మా దగ్గర టేక్ మంచాలు కొనుక్కున్నా, బాక్స్ మంచాలు కొనుక్కున్నా, కంపెనీ మంచాలు కొనుక్కున్నా దీనంత స్టాండర్డ్ మాత్రం రాదు. ఐరన్ కార్ట్లు ఇంకో గొప్పతనం ఏంటంటే మీరు రోజు ఇల్లుకి చీపురు తీసుకొని కింద ఊడవాలన్నా కానీ ఊడ్చుకోవచ్చు, మాపేసుకోవాలన్నా మాపేసుకోవచ్చు. కింద కూడా మీకు కనబడతా ఉండేది, నీట్గా ఉండేది. ఐరన్ కార్ట్కి సైడ్ పట్టి 2 అంగుళాలు ఉంటుంది, దానివల్ల గ్యాప్ ఎక్కువ ఉంటుంది కింద అనమాట. ఆ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల మీరు ఊడ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. 2 అంగుళాలు పట్టైన హెవీ క్వాలిటీ వల్ల మీకు ఐరన్ కార్ట్కి పోగటం కానీ ఇలాంటి జంపింగ్ ఇవ్వటం కానీ జరగదు అనమాట. అందుకని 100% మీరు ఐరన్ కార్ట్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు. ఐరన్ కార్ట్ అన్నిటికన్నా ఈజీ రిమూవబుల్ అండి. ఎందుకంటే దానికి తలా కాళ్ళు 2 కలిపి 4 అంగుళాల వెడల్పులో గోడ కానిచ్చేయచ్చు. కాళ్ళ పట్టీలు, ప్లేవుడ్ షీట్లు అదో 4 అంగుళాలు దాని పక్కన పెట్టుకోవచ్చు. మొత్తం గోడ కానిచ్చేస్తే మాక్సిమం అడుగు లోపలే ఐరన్ కార్ట్ పెట్టేసుకోవచ్చు. దాని ముందు ఒక సోఫాను, దివాన్ కార్ట్ వేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు వాళ్ళు గోడ గమ్మటి ఆనిచ్చింది కూడా ఎవరికి తెలియదు. అంత తక్కువ ప్లేస్లో ఐరన్ కార్ట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫిట్టింగ్ కానీ ఈజీ అనమాట, చాలా ఈజీ. రిమూవబుల్ చేసుకోవటం, బిగించుకోవడం చాలా ఈజీ అనమాట. దాని గురించి మనం వెబ్సైట్లో వీడియో కూడా పెట్టాం, ఎలా ఫిట్టింగ్ చేయాలో చూడండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. లైవ్లో మీరు ఎలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాను. అలాగే మా వెబ్సైట్ యాప్ ద్వారా కనుక మీరు బుక్ చేసుకుంటే 100% జెన్యున్గా మీ ఇంటికి పరుపు 100% క్వాలిటీ తోటి 100% యాక్ట్ సిరీస్ తోటి మీ ఇంటికి పరుపు వచ్చిందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
మీ దగ్గర ఉండే లాటెక్స్ ప్యూర్ న్యాచురల్ అంటున్నారు. దాన్ని మేము ఎలా టెస్ట్ చేయాలి? మంచి ప్రశ్న అడిగారు. లాటెక్స్ ప్యూరా కాదా అనేది తెలియాలంటే మూడు ఉంటాయండి. 3 ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి వెయిట్ అండి. ఎంత డెన్సిటీ, ఎంత వెయిట్ ఉండాలి, 90 డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలి, 110 డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలి, 65 డెన్సిటీ ఎంత వెయిట్ ఉండాలనేది మన వెబ్సైట్లో మెన్షన్ చేసాం. సైజుని బట్టి, ఇంచెస్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలనేది వెబ్సైట్లో పెట్టాం. దాని ప్రకారం చూసుకోవచ్చు. ఫస్ట్ క్వాలిటీ మీకు అర్థమైపోయింది. రెండోది వచ్చేసరికి ఇలా ముక్కు దగ్గర పీలిస్తే రబ్బర్ స్మెల్ రావాలి. రబ్బర్ స్మెల్ అంటే మనం చిన్నప్పుడు ఎర్రైజర్ రబ్బర్ తీసుకొచ్చి వాడుకొని ఉంటారు కదండి, ఆ స్మెల్ రావాలన్నమాట. మూడో పాయింట్, ఇది సైడ్ ఇలా చూస్తే మీకు ఇలా పొలుసులుగా ఉండాలి. మనం వెనపోస్తోటి నెయ్యి చేసినప్పుడు పొలుసులుగా ఉండిద్ది నెయ్యి. అలా కాకుండా డాల్టాతో చేసిన నెయ్యి ఎలా ఉండదు, స్మూత్గా ఉండిద్ది. అలాంటి వాటిని మీరు నమ్మకూడదు. ఇలా స్మూత్గా ఉన్నది లాటెక్స్ మీరు నమ్మకూడదు. అలా పొలుసులుగా ఉన్నది ఒరిజినల్ అనమాట. అయితే పొలుసులుగా అనేది ఎక్కడ ఉండిద్ది, కటింగ్ చేస్తేనో లోపల వైపే ఉండిద్ది. పైన నెదరు అంతగా పొలుసులుగా లేకపోయినా సరే కటింగ్ చేసినప్పుడు ఉండిద్ది అనమాట. మీరు కొద్దిగా లేపి చూస్తే మీకు అర్థమైంది. దాన్ని రబ్బర్ని కొద్దిగా గోరుతో గిల్లి చూస్తే మీకు అర్థమైంది పొలుసులుగా ఉందా లేకపోతే స్మూత్గా ఉందని. స్మూత్గా ఉంటే కనుక ఆర్టిఫిషియల్. ఈ 3 కారణాలండి. ఈ 3 కారణాలు కూడా ఇప్పుడు డూప్లికేట్ చేయడానికి కొన్ని ఆస్కారాలు ఉన్నాయి. స్మెల్కి వెనిలా ఫ్లేవర్ వాడుతున్నారు, డెన్సిటీకి వేరే పౌడర్ ఏదైనా వేసి ఆ డెన్సిటీ తీసుకొస్తున్నారు. కానీ పొలుసులుగా ఉన్నది ఇంకా అంత నాలెడ్జ్ తోటి రాలేదు కాబట్టి 3 ఉన్నది చూసి తీసుకోండి. అందులో మనం దానికి వరం అనే పేరుతోటి లాటెక్స్ షీట్ మీద వేస్తున్నామండి. అందులో అది 100% జెన్యూన్. వరం అనే పేరుతోటి మనమే లాటెక్స్ షీట్లు తయారు చేయించి కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మనం చేసి ఇస్తున్నాం. 100% జెన్యూన్, ఎలాంటి ప్రాబ్లము లేదు మీకు. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ప్రతిసారి కూడా రబ్బర్ షీట్ కంపెనీ నుంచి మనం తయారు చేసినప్పుడు ప్రతి బ్యాచ్ చెక్ చేస్తాం. ఎంత డెన్సిటీ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది, ప్రతిదీ కూడా టెస్టింగ్ ఉంటుందండి. ప్రతి 6 నెలలకు ఒకసారి 50,000 ఖర్చు పెట్టి టెస్టింగ్ చేయించి సర్టిఫికేట్ కూడా మన వెబ్సైట్లో పెట్టండి, అవి కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ కి డోర్ డెలివరీ ఇస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం లేదు ఎందుకు? హైదరాబాద్ లో డోర్ డెలివరీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే హైదరాబాద్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఎక్కువ. వాళ్ళు కాంపిటీషన్తో డోర్ డెలివరీ ఇస్తామని ముందుకు వచ్చారు. అందుకని వాళ్ళకి డోర్ డెలివరీ అప్పచెప్పేసాం. మిగతా వాళ్ళల్లో ఇంకా అన్ని ఆఫీసులు రావటం కానీ అన్ని చోట్లకి వెళ్ళే అవకాశాలు లేవు. మనం కనుక డోర్ డెలివరీ ఇచ్చాము అంటే మిగతా షాప్లో ఒక పరుపుకి అయ్యే ఖర్చుకు 3 రెట్లు ఎక్కువ అవుతుంది. అదే మీరు కనుక మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి కనుక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతే తక్కువ ఖర్చులో ఒక 500, 300 ఊర్లో డిస్టెన్స్ని బట్టి మీకు వచ్చిద్దాం పరుపు వెయిట్ని బట్టి. అట్లా కాకుండా మేమే కనుక పంపించాలంటే కంపెనీలతో మాట్లాడితే 4,000, 3,500 చెప్తున్నారు. అందుకని ఆ భారం అంతా మీ మీద పడింది కాబట్టి మేము అంత రేట్ పెంచడం ఇష్టం లేకుండా కామన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకొని దాని ద్వారా మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు వస్తే అక్కడి నుంచి మీరు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేది కాబట్టి తక్కువ ఖర్చులో ఇంత బెనిఫిట్ తోటి మీకు ఇవ్వగలుగుతున్నాం. 1 రూపీకే డ్యూయెట్ కవర్ అండ్ న్యూ పిల్లో అంటున్నారు, నిజమేనా? 1 రూపీకే యూపీల్లో కానీ డ్యూయెట్ కవర్ కానీ ఇస్తున్నాం. కారణం ఏంటంటే కొన్ని ప్రొడక్ట్కి యూపీల్లో ఇస్తున్నాం, కొన్ని ప్రొడక్ట్కి డ్యూయెట్ కవర్స్ ఇస్తున్నాం. కారణం ఏంటంటే మనం ఇచ్చే యాక్సరీస్ చాలా ఇస్తున్నాము. వాటిలో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏదైనా అయినా కానీ అడ్జస్ట్మెంట్ అవుతారు. మళ్ళీ వాళ్ళు బాధపడకుండా ఉండటం కోసం 1 రూపాయికి డ్యూయెట్ కవర్ ఇవ్వడం అవుతుందండి. వరం 3-in-1 లాటెక్స్ రిలీజ్ చేశాను కానీ దానికి 1 రూపీకే యూపీలో ఇస్తున్నాను. సేమ్ అది కూడా ఇన్సూరెన్స్ లాగా, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్సూరెన్స్ లాగా ఈ 2 ఐటమ్స్కి అలా పంపిస్తున్నాం అనమాట. యాక్సరీస్ లేకుండా పరుపు కావాలి సార్, కుదురుతుందా? ఇప్పుడు యాక్సరీస్ లేకుండా కూడా 2 ఆప్షన్లు తీసుకొచ్చామండి. వి ఫర్నిచర్ మాల్ హోమ్ మేకింగ్ బెడ్ అంటే యాక్సరీస్ తోటి వచ్చిందండి. అట్లాగే B2B అని ఉందండి. అదైతే గ్యారంటీగా అంటే ఒక పరుపుకి ఒక పరుపు, అంటే ఒక షీట్ లాటెక్స్ తీసుకుంటే లాటెక్స్ ఫ్రీ, రీబాండెడ్ తీసుకుంటే రీబాండెడ్, సూపర్ సాఫ్ట్ తీసుకుంటే సూపర్ సాఫ్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాం. అయితే దీంట్లో యాక్సరీస్ చేయగానే మీరు కొనుక్కోవాలన్నమాట. అలాగే ఇంకొకటి వెలుగు అని తీసుకొచ్చామండి. వెలుగు మ్యాట్రసెస్ అంటే మీరు తీసుకునే పరుపు కాంబినేషన్ గా ఇస్తున్నాం. అంటే యాక్సరీస్ ఉండవు, వీటికి గ్యారంటీ ఉండవు, పరుపునే జిప్పు కవర్ వేసి ఇచ్చేస్తాం అనమాట. 3 రకాల ఆప్షన్లు తీసుకొచ్చి మీకు ఏది బెనిఫిట్ అంటే అది తీసుకోవచ్చు. లాటెక్స్ కాంబినేషన్ 6 feet కి 3 పిల్లోస్ ఇస్తున్నారా సార్? ఇప్పుడు లాటెక్స్ కాంబినేషన్ లో 2 inches కాంచి 6 inches వరకు 2, 4, 6 8 కానీ సరే లాటెక్స్ తీసుకున్న కాంబినేషన్ ఏది తీసుకున్నా సరే కింగ్ సైజ్ పరుపుకి 3 పిల్లోస్ ఇస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో కస్టమర్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న. కింగ్ సైజ్ కదండి, 3 పిల్లోస్ ఇవ్వండి, సరిపోవాలి కదండి, మంచానికి 6 అడుగులకి 3 పిల్లోస్ 3 రోజులు 6 అడుగులు వస్తాయండి, ఇవ్వండి అని చాలా సజెషన్స్ వచ్చినాయండి. ఇన్ని రోజులు మనం ఇవ్వలేకపోయాము. ఇప్పుడు వరం బ్రాండ్ తోటి మనమే లాంచింగ్ చేశాం కాబట్టి మన యూనిట్ లో నుంచి మనం సొంతంగా తయారు చేసి చేయించిస్తున్నాం కాబట్టి 3 పిల్లోస్ ఇవ్వడానికి కుదురుతుందండి. ఈ కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే వీటికి ఇచ్చే పిల్లో కవర్స్ మాత్రం 2 వస్తాయండి.
మూడోది రాదు. అది అర్థం చేసుకొని మీరు సొంతంగా యూజ్ చేసుకోండి. వరం లాటెక్స్ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి సార్? వరం లాటెక్స్ అనేది పేరు పెట్టడానికి ఫస్ట్ రీజన్, కస్టమర్ లాటెక్స్ పరుపు అనేది వాళ్ళకి వరంగా అనిపించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏమైనా ఉందంటే నిద్ర అనమాట. నిద్రపోతే మనిషికి ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదంతో పాటు హ్యాపీగా ఉంటుంది. అంటే రూపాయి ఖర్చు లేకుండా హ్యాపీగా ఉంచుద్ది. అందువల్ల అలాంటి నిద్రని వరంగా పొందాలి అంటే వరం లాటెక్స్ తోటే పొందొచ్చు అని నా ఉద్దేశం అనమాట. అయితే వరం లాటెక్స్ అనేది నిజంగా కొన్న వాళ్ళందరినీ ఎవరినైనా అడగండి, నిజంగా వరం లభించినట్టే ఉంటుంది. దానికి ఇచ్చే యాక్సరీస్ కానీ, దానికి ఇచ్చే లాటెక్స్ షీట్లు కానీ, దానికి ఇన్నర్ కవర్లు, అవుటర్ కవర్లు, దానికి ఇచ్చే యాక్సరీస్, పిల్లోస్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. వరం పరుపు మీరు కొన్నారు అంటే నిజంగా వరం లభించినట్టే. మా బడ్జెట్ లో వచ్చేలా మీ దగ్గర ఫార్మ్స్ తయారు చేయించవచ్చా? మీ బడ్జెట్లో ఎలా అయినా ఎంత రేట్లో కావాలన్నా సరే మీరు పరుపులు తయారు చేసుకోవచ్చు. మా దాంట్లో ఫైండ్ యువర్ బెడ్ అని ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళిపోయి బడ్జెట్ వైజ్ నప్పితే మీరు లో బడ్జెట్లో కావాలంటే ఏమేమి వేసుకోవచ్చు, మీడియం బడ్జెట్లో ఏం పరుపులు, హై బడ్జెట్లో ఏం పరుపులు అనేది మీరు దాంట్లో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ బడ్జెట్లో 6 పరుపు 12,000 రూపాయల్లో కావాలి అంటే 4 రకాల పరుపులు ఉన్నాయి. రీబాండెడ్ పరుపు, హెచ్ఆర్ పరుపు, పియు ఫోమ్ 4 అంగుళాల్లో. మళ్ళీ వీటిలో 2 అంగుళాల్లో రీబాండెడ్ 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ కానీ, రీబాండెడ్ కానీ, అలాగే రీబాండెడ్ 2 ఇంచ్ హెచ్ఆర్ కానీ, వీటిలో ఏదైనా సరే 6 పరుపు 12,000 రూపాయలకి విత్ యాక్సరీస్, విత్ ట్రాన్స్పోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉందండి. 12,000 రూపాయలకి ఇంకో 2,000 యాడ్ చేసుకుంటే 14,000 రూపాయలకి యాక్సరీస్ ఏమి లేకుండా ఒక రీబాండెడ్ షీట్కి ఒక రీబాండెడ్, హెచ్ఆర్కి ఒకటి హెచ్ఆర్ అలా వచ్చేసింది అనమాట. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోండి. మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. మీ బెడ్స్ కి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎందుకు ఇవ్వరు? మా బెడ్స్ కి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వలేకపోవడానికి మెయిన్ రీజన్, ఒక ట్రాన్స్పోర్ట్ మీ పరుపు మీ ఇంటి దగ్గరికి చేరాలంటే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది మా ఊరు నుంచి. వాళ్ళైతే కనుక మీ పరుపు తీసుకొచ్చి దించి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. 4,000 ఛార్జ్ అదనంగా పడింది. అదే కనుక మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే మాక్సిమం 1,000లో అయిపోతుంది. దానివల్ల ఏంటి, మీకు కూడా సేవ్ అవుతుంది, మాకు మీ బట్టను మీ మీద పడకుండా ఉంటుంది. కాబట్టి మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అని పెట్టాం. ఫస్ట్ రీజన్ ఒకటి. రెండో రీజన్, పరుపు బుక్ చేసిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు వద్దు అంటే ఆ పరుపు మళ్ళీ మా దగ్గర రావాలంటే పంపించడానికి 4,000, రావడానికి 4,000 ప్లస్ ప్యాకింగ్ ఛార్జ్, ఈ శ్రమ ఇదంతా ఎక్కువ అనమాట. మిగతా వస్తువులాగా సెల్ ఫోన్ అయితే ఒక బాక్స్ మొత్తం రిటర్న్ పంపిస్తే ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అయింది. టర్న్ ఓవర్ ఎంత ఉండిద్ది, అది 20,000 ఉండొచ్చు. సెల్ ఫోన్ 50,000, 1,00,000 రూపాయలు ఉంటుంది. పరుపులు 5,000, 6,000 దానికి, 10,000 రూపాయలు దానికి, 20,000 రూపాయలు దానికి, అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ఛార్జీలు 10,000 అంటే నష్టపోతారు కదండి. అందుకని ఆ ఫెసిలిటీ పెట్టలేదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి బెడ్ యూజ్ చేయాలి? ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా గట్టి పరుపు వాడాలండి. మరీ గట్టి పరుపు మీద అయితే మీకు ఇబ్బంది కాబట్టి రీబాండెడ్ మీద 2 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి బెస్ట్, లేకపోతే 4 ఇంచ్ లాటెక్స్ వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా కాదు 3-in-1 లాటెక్స్ అని ఉండితే అదైతే 3 లేయర్స్ వస్తాయి. ఆ 3 లేయర్లో 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ. అంటే ఇటు పక్క మెత్తగా ఉంటుంది, ఇటు పక్క గట్టిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఇట్లా పడుకొని గట్టి వైపు పడుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇలా తిప్పేసుకుంటే పిల్లలకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. మొత్తం నేచురల్ ప్రొడక్ట్, లాటెక్స్ షీట్లో ఉంటాయి, వాటన్నిటికి ఇన్నర్ కవర్లు ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా నిద్రపడుతుంది. చాలా మంచిది కూడా. అందుకని ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం యూ పిల్లో అని ఒకటి ఇస్తున్నామండి. 3-in-1 లాటెక్స్ తో పాటు యూ పిల్లో కూడా వచ్చింది. అది మీరు ప్రెగ్నెంట్ లేడీస్ వాడటం వల్ల చాలా మంచిది. మీకు భారం పడదు, నిద్ర పట్టింది. మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు రాకుండా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా నడువు నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ యూ పిల్లో కనుక మీరు యూజ్ చేస్తే మీకు నడువు నొప్పులు రాకుండా ఉంటాయి. మీ బెడ్స్ కి వారంటీ గ్యారంటీ ఎందుకు ఇవ్వడం లేదు? మా బెడ్స్ కి వారంటీ గ్యారంటీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే మెయిన్ రీజన్, మనం పరుపుని మూసేసి ఇవ్వట్లా, స్టిచ్చింగ్ చేసి ఇవ్వట్లా, జిప్పు చేసి ఇస్తున్నాం. జిప్పు తీసి కనుక మీరు చెక్ చేసుకుంటే లోపల ఏ పరుపులు ఉన్నాయి, ఏం ఫోములు వాడాము, ఎంత డెన్సిటీ వాడాము, క్లియర్ కట్ గా మేము ఇచ్చేస్తున్నాం. అప్పుడు మీకు నష్టపోయేది ఏముందండి? రీబాండెడ్ ఇచ్చామా లేదా, సూపర్ సాఫ్ట్ ఇచ్చామా లేదా, లాటెక్స్ ఉందా లేదా, లాటెక్స్ 2 ఉందా, 4 ఉందా, 6 ఉందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. డెన్సిటీ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా అలాంటప్పుడు దాంట్లో ఇంకా గ్యారంటీ ఏముందండి? కంపెనీలు ఏంటంటే మోసం చేయడానికి కుట్టించి లోపల ఈపీ షీటు 1 ఇంచ్ లాటెక్స్ పెట్టి, అది లాటెక్స్ పరుపు లాగా, లేకపోతే 1 ఇంచ్ మెమరీ పెట్టి మెమరీ ఫోమ్ లాగా చెప్తారు. లోపల ఉండేది ఈపీ షీట్లు, రీబాండెడ్లు, పియూ ఫోములు, హెచ్ఆర్ ఫోములే ఉంటాయి. అందువల్ల వాళ్ళు గ్యారంటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 10,000 రూపాయల పరుపుని 30,000, 40,000 అమ్ముతారు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తే మారుస్తా అని చెప్తేనే మీరు ఆ పరుపు కొంటారు. అలా కాకుండా మనం జిప్పు కవర్లు వేసి ఇచ్చే పరుపుల్ని డెన్సిటీ వైజ్గా ఇస్తుంటే ఇంకా అది ప్రాబ్లం ఏదైనా వస్తే కనుక మనం వాడే విధానంలో వచ్చింది. ఆ వాడే విధానంలో కూడా రాకుండా ఉండటం కోసం నేను ప్రొటెక్టర్ ఇస్తున్నాను, టాపర్ ఇస్తున్నాను, బెడ్షీట్ ఎలాస్టిక్ ఇస్తున్నాను.
ఇన్ని రకాలు ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే తడిసినా ప్రొటెక్టర్ ఆపిద్ది, పిల్లలు ఎక్కువ తొక్కినా కంఫర్ట్ ఆపిద్ది, ఫంగస్ లేకుండా ఎలాస్టిక్ బెడ్షీట్ ఆపిద్ది. ఇంకా ప్రాబ్లం వచ్చింది అంటే దాని అర్థం మనం వాడే విధానంలోనే తేడా తప్పితే పరుపులో రాదనమాట. డెన్సిటీ వైజ్గా ఇచ్చాం. అలా కాకుండా గ్యారంటీ కావాలి అన్నా కానీ మన దాంట్లో ఇంకొక ఆప్షన్ కూడా తీసుకొచ్చామంటే 3-in-1 లాటెక్స్ లో ఒక పరుపుకి ఒక పరుపు ఫ్రీ అనమాట. మీరు ఏ పరుపుల కంపెనీ వాళ్ళైనా సరే పరుపుకి పరుపు ఫ్రీ అని చెప్పి ఎవరు గ్యారంటీ అని చెప్పి డబల్ రేట్ అమ్ముతారు. కానీ మీకు పరుపుకి పరుపు ఎవరు బాగా ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళ చుట్టూ తిరిగి రకరకాల బాధలు పడాలి. మా దగ్గర అట్లాగా పరుపు ఫ్రీ ఇవ్వటం వల్ల మీరు పరుపు వాడుకుంటారు, 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో పరుపును బట్టి చెడిపోతే మళ్ళీ ఇంకో పరుపు మీకు రెడీగా ఉంది చేసుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్ 3-in-1 లాటెక్స్ లో పెట్టామండి. అలాగే మామూలు పరుపులో కూడా B2B అనే ఆప్షన్ లో పెట్టాము. రెండిట్లో చూసి చెక్ చేసి మీరు తీసుకోవచ్చు. బెస్ట్ ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయితే ఎక్స్చేంజ్ చేస్తారా? పరుపు అనేది డ్యామేజ్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక మాది 100% మేమే తీసుకుంటాం బాధ్యత. అయితే ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కనుక మీరు డెలివరీ తీసుకునేటప్పుడు చినిగి ఉందా తడిసి ఉందా అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మేము ఇప్పటి వరకు ఈ రోజుల నుంచి నేను ఆన్లైన్లో వీడియోలు చెప్తూ అమ్ముతున్నాను. మ్యాక్సిమం 4-5 పరుపులు మాత్రమే అలాంటి ప్రాబ్లం వచ్చినాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు. ఇంకా మీ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా చాలా తక్కువ వచ్చినాయి. అది వస్తేనే మేము మార్చిచ్చాం. చాలా మందికి కూడా ఆ యాక్సిరీస్ బెడ్షీట్ ఏదో ఉక్కు పెట్టో మీరు గోతం కట్ చేసేటప్పుడు లోపలికి కూడా చినిగిపోతాయి. అదొక్కటి చూసుకోండి. మేము అప్పటికి దాని మీద స్టిక్కర్లు అతికిస్తున్నాం. మీరు కట్ చేసేటప్పుడు చించుకోవడం మీ దగ్గర డ్యామేజ్ వచ్చిందంటారు. అలాంటివి కూడా మార్చాము. జనరల్గా చెప్తున్నాం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, చూసుకోండి. అలా మీరు కనుక బ్లేడ్తో కట్ చేసినట్టుగా కనుక ఉంటే కనుక అదొక్కటి కాకుండా బై మిస్టేక్గా వచ్చిన ఏఎన్సీ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా వచ్చినప్పుడు మేము గ్యారెంటీగా మార్చిస్తాం. మీరు ఒకసారి వీడియో ఫొటోస్ తీయండి ప్యాకింగ్ కట్ చేసేటప్పుడు. మా ఓల్డ్ బెడ్ ని వేస్ట్ చేయకుండా న్యూగా మార్చుకోవచ్చా సార్? ఎలా? మీ పాత పరుపుకి కొత్త పరుపు లాగా చేసుకోవడానికి 2-3 ఆప్షన్లు ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ మీ పరుపు గట్టిగా ఉందనుకోండి, మెత్తగా ఉండడానికి తీసుకోండి. మెత్తగా ఉందనుకోండి, గట్టిగా ఉండడానికి తీసుకోండి. సపోజ్ మీ పరుపు గట్టిగా ఉంది, కొద్దిగా మెత్తగా ఉండడానికి లాటెక్స్ 90 డెన్సిటీ తీసుకోండి, లేకపోతే సూపర్ సాఫ్ట్ తీసుకోండి. మీకు బడ్జెట్ని బట్టి రెండింటిలో ఒకటి సజెషన్ చేసుకోండి. సపోజ్ మీ పరుపు గుంతలాగా బాగా గట్టిగా గుంతలు పడిపోతుంది, దాన్ని ఏం చేయాలంటే తక్కువ బడ్జెట్లో అయితే రీబాండెడ్ 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కలిపి తీసుకోండి. కొద్దిగా బడ్జెట్ పర్వాలేదు అంటే రీబాండెడ్ 2 ఇంచెస్ లాటెక్స్ 2 ఇంచెస్ తీసుకోండి. ఈ రెండింటిలో మీ సజెషన్ మీ ఇష్టం అనమాట. ఈ 2 ఆప్షన్లు కాకుండా ఇంకా బోల్డ్ అనే ఆప్షన్లు మా వెబ్సైట్లో చెక్ చేయండి, మీకు ఉపయోగపడతాయి. మీ పాత పరుపు ఎంతైతే మందం ఉందో అంత మందంతో కలిపి జిప్పు కవర్ పంపిస్తాము. అలా కాకుండా మన పెద్ద పరుపు 4 అంగుళాల 6 అంగుళాల పరుపు తీసుకొని పాత పరుపు మీద వేసుకుంటే మేము ఇచ్చే యాక్సరీస్ అన్ని కూడా కింద పరుపుతో సెట్ అయ్యేట్టుగా కూడా ఉంటాయి. ఇది ఒకటి సద్వినియోగం చేసుకోండి అవకాశం అందరూ. లాటెక్స్ కి రబ్బర్ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ పోవాలంటే ఏం చేయాలి? రబ్బర్ స్మెల్ రావడానికి రబ్బరే కాబట్టి రబ్బర్ స్మెల్ వచ్చిందండి. దీనికి మెయిన్ సొల్యూషన్ ఏమిటి అంటే మీరు చిన్నప్పుడు రబ్బర్ కొన్న కొత్తలో 4-5 రోజులు లేదా 10 రోజుల వాసన వచ్చింది, తర్వాత వాసన రాదు, తర్వాత గిల్లితే వాసన వచ్చింది. అట్లాగే లాటెక్స్ కూడా అంతే అండి. కొన్న కొత్తలో మీకు రబ్బర్ స్మెల్ రావటం వాస్తవం అండి. కొంతకాలానికి రబ్బర్ స్మెల్ తగ్గిద్దండి. తగ్గకపోయినా సరే మీకు ఒక చిన్న రెమెడీ చెప్తాను. యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది, అది తెచ్చుకొని లాటెక్స్ పిల్లోస్ మీద ఎక్కువ మీకు ముక్కుకు దగ్గరగా ఉండేది అది వస్తుంది అనమాట. దానిపైన వేసుకొని పనుకోవటం వల్ల మీ లాటెక్స్ స్మెల్ పోయింది. రెండోది మీకు ఆ యూకలిప్టస్ ఆయిల్ పీల్చడం వల్ల మీకు ఆక్సిజన్ కూడా ఎక్కువ అంది, మీకు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంటే ఈ లాటెక్స్ పిల్లోలే కాదండి, మామూలు మీరు వాడే వాటి మీద కానీ యూకలిప్టస్ ఆయిల్ వాడుకోండి, మీకు చాలా మంచిది. నిద్రపోయేటప్పుడు పరుపు మీద 2 చుక్కలు వేసుకొని పనుకోండి, చాలా బాగుంటుంది. ఓన్లీ యాక్సరీస్ కావాలంటే మేము మీ యాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు యాక్సరీస్ మీరు ఏదైనా సరే మా యాప్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలంటే పరుపుతో పాటు వస్తే కనుక మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అట్లా కాకుండా విడిగా యాక్సరీస్ అంటే కనుక కొన్ని ఐటమ్స్ ఇప్పుడు కాపరే ఉందండి. కాపర్ మీరు ఎంత పెట్టుకుంటారో అంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అందుకని మీకు సింగిల్ ఐటమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కంఫర్టర్ ఉంది, మీకు ట్రాన్స్పోర్ట్ అంత అవుతుంది అనమాట. అందుకనే పరుపుతో పాటు అయితే కనుక కొన్ని ఆఫర్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి, అలా తీసుకోండి. అలాగే విడిగా బుక్ చేసుకుంటే కనుక తప్పనిసరి అయితే బుక్ చేసుకోండి, లేకపోతే కాంబో ప్యాక్లు ఉన్నాయి, అవి కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే బల్క్ వాల్యూ ట్రాన్స్పోర్ట్ లో పంపించేట్టుగా ఉంటే కనుక తక్కువ ఖర్చులో మీ ఊరి దగ్గరికి వచ్చింది. కొరియర్ సర్వీస్ అయితే కనుక ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి దానికి ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. అదొకటి మీరు గమనించి బుక్ చేసుకోవచ్చు. సార్ మ్యాట్రెస్ తో ఇచ్చే యాక్సరీస్ మార్చుకోవడం కుదురుతుందా? అంటే యాక్సరీస్ అనేది ఒక కాంబో ప్యాక్ లో పెట్టామండి. ఆ కాంబో ప్యాక్ లో కనుక తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు మార్చుకోవాలంటే కనుక యాడాన్స్ అని ఉంటాయండి. అక్కడ అవకాశం ఉన్న యాడాన్స్ కి మీరు మార్చుకోవచ్చు. యాడాన్స్ అంటే మీకు ఇచ్చే యాక్సరీస్ ని పేరు యాడాన్స్ గా పెట్టామన్నమాట, వాటి పేరు అనమాట. మీరు యాక్సరీస్ మార్చుకోవాలంటే దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని జిప్ కవర్ మార్చుకోవాలన్నా పిల్లోస్ మార్చుకోవాలన్నా అది చూసుకొని కటింగ్ పీసులు కార్నర్ కటింగ్లు వాటిలో చేసుకోవచ్చు.
అలా కాకుండా మీరు రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు, అవకాశం ఉంటే కనుక పెడతాం. బెడ్షీట్ పిల్ల ప్రొటెక్టర్ టాపర్ కావాలంటే మీరు రిక్వెస్ట్ ఏదైనా అవకాశం ఉంటే పెట్టండి, మేము కూడా మాకు పాసిబిలిటీ ఉంటే పంపిస్తాం. యాడాన్స్ ఉంటే పక్కాగా పంపిస్తాం, రిక్వెస్ట్ అనేది అవకాశం ఉంటే పంపిస్తాం. మేము వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకొని విడిగా మనీ పే చేస్తే బెడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారా? పెట్టకుండా. మీరు వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టేసినాక విడిగా పే చేయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెలికాలర్స్, కొన్ని డిస్ప్లే పాయింట్లు బోల్డ్ అన్ని ఇస్తున్నాం మేము. వాటిలో ఏమవుతుందంటే మీరు బుక్ చేస్తారు, డబ్బులు వాళ్ళ అకౌంట్కి కొట్టిన మా అకౌంట్కే కొట్టి వెబ్సైట్లో ఉన్న అకౌంట్కి కొడితే జెన్యున్గా వచ్చేసిందండి. అలా కాకుండా మీరు పర్సనల్ ఫోన్ నెంబర్లు అట్లాంటి ఏమైనా మిస్యూజ్ జరుగుతాయి కాబట్టి వెబ్సైట్ ద్వారానే బుక్ చేయండి, వెబ్సైట్ ద్వారానే పే చేయండి అంటాము. ఒకవేళ వెబ్సైట్ ద్వారా పే చేయడానికి కుదరలేదు, ఒకసారి బయటకు వచ్చేస్తారు, బుకింగ్ అయిపోయింది, అప్పుడు మీరు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ అకౌంట్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే 100% జెన్యున్గా మీకు పంపిస్తాం. 65 డెన్సిటీ లాటెక్స్ ఫోమ్ కి లైఫ్ ఎక్కువ ఉండదు అంటున్నారు, ఎందుకు? 65 డెన్సిటీ అనేది లాటెక్స్ ఒక రబ్బరు ట్రేలో పోసినప్పుడు 10 కిలోల రబ్బర్ పోస్తే 10 కిలోల రబ్బరు గట్టిపడిద్ది, 15 కిలోల రబ్బర్ పోస్తే 15 కిలోల రబ్బరు గట్టిపడిద్ది, 20 కిలోల పోస్తే 20 కిలోలు గట్టిపడిద్ది. ఎప్పుడైనా సరే గట్టిదానికి బలం ఎక్కువ, ఎక్కువ రబ్బర్ పట్టింది కాబట్టి ఎక్కువ బలం, తక్కువ రబ్బరు ఎక్కువగా పొంగింది కాబట్టి తొందరగా చెడిపోయే గుణం ఉంది. రెండోది పెద్దగా ఎప్పుడైతే ఉందో యూసేజ్ కూడా ఎక్కువగా వాడతాం. ఇప్పుడు ఇట్లా అణిగిపోతా ఉండేది, మీరు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు 2 ఇంచెస్ 65 డెన్సిటీ మీకు చూపించింది, ఇలా కొనుక్కున్నప్పుడు బాగా మెత్తగా ఉండటం వల్ల మీకు హాయిగా ఉండి మీరు దాని లోపలికి ఎక్కువసేపు యూజ్ చేస్తారు, అంటే లోపల దాకా మీరు యూజ్ చేసినట్టే, అప్పుడు తక్కువ లైఫ్ ఉండిద్ది అనమాట. అలాగా డెన్సిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ లైఫ్ ఉండిద్ది. అందుకని 3-in-1 లాటెక్స్లో ఇలా మీరు ఇబ్బంది పడకూడదని ఒక లాటెక్స్ షీట్ యాక్సిరీస్ ఆప్షన్ కనుక మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక 2 ఇంచ్ షీట్ ఫ్రీగా ఇస్తాం. 3-in-1 లాటెక్స్ ని మన బాడీకి తగ్గట్లు ఎలా మార్చుకోవాలి? 3-in-1 లాటెక్స్ ని మన బాడీకి తగ్గట్టుగా మార్చుకోవచ్చు అండి. చిన్న ఏజ్ వాళ్ళు 65 డెన్సిటీ పైన వేసుకొని వాడుకోవచ్చు, అలా కాకుండా పెద్ద ఏజ్ వాళ్ళు 110 డెన్సిటీ పైన వేసుకొని వాడుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు 90 డెన్సిటీ పైన వేసుకొని వాడుకోవచ్చు. ఈ పరుపుని దాదాపుగా 15 నుంచి 20 రకాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక గైడ్ పెట్టామండి వెబ్సైట్లో. ఆ గైడ్ ప్రకారం మీరు ఏజ్ని బట్టి, ప్రాబ్లంని బట్టి మీరు యూజ్ చేసుకోవటం వల్ల మీరు లబ్ధి పొందుతారు, లాటెక్స్ ఫీల్ పొందుతారు. హెవీ బ్యాక్ పెయిన్ ఉంది, ఎలాంటి బెడ్ వాడుకోవాలి? హెవీ బ్యాక్ పెయిన్ కూడా మనం వెబ్సైట్లో ఒక ఆప్షన్ పెట్టామండి. 3-in-1 లాటెక్స్ కనుక ఒక ఆప్షన్ తీసుకొచ్చాం, అది తీసుకుంటే 90% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి, 50% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి, 10% బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలని గైడ్ పెట్టాం. దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా జనరల్ గా మీరు తక్కువ రేట్లో పరుపు కొనాలి అనుకుంటే ఇలా రీబాండెడ్ అని ఉంటుందండి, దీని మీద కొనుక్కోగలిగితే కనుక వేరే వెల్ అండ్ గుడ్, చాలా తక్కువ రేట్లో మీ నడువు నొప్పి తగ్గించే పరుపు అనమాట. 5-6 పరుపు 10,000 రూపాయలు విత్ యాక్సిరీస్ తోటి వస్తాయండి, ట్రాన్స్పోర్ట్ తో కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ ఇంత గట్టి పరుపు మీరు కొనుక్కోలేము అంటారు, దీని మీద ఇంకొక 5,000 రూపాయలు, 5-6 పరుపు గురించి చెప్తాను, ఇంకొక 5,000 రూపాయలు యాడ్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ వేసుకొని వాడుకోవచ్చు. అలాగే మీరు కొద్దిగా 15,000 రూపాయలు పెట్టుకోగలిగితే లాటెక్స్ షీట్ వేసుకొని వాడుకోవచ్చు, అంటే 25,000 అవుతుంది. అప్పుడు విత్ యాక్సిరీస్ తోటి ఈ 3 రకాల్లో ఏదైనా పడుకోవచ్చు. వీటిలో మరీ ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంది వాళ్ళు మెమరీ ఫోమ్ యూజ్ చేసుకోవాలి, రీబాండెడ్ మెమరీ ఫోమ్ యూజ్ చేసుకోవాలి. కలర్ ఆప్షన్స్ ఫర్ బెడ్ షీట్స్ అండ్ కంఫర్టర్ ఇవ్వడం లేదు, ఎందుకు? బెడ్షీట్, కంఫర్టర్ కలర్ ఆప్షన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే బెడ్షీట్ గురించి చెప్తాను. మన పరుపులు దివాన్ సైజు కాడి నుంచి కింగ్ సైజు 7-6 వరకు దాదాపు 10 రకాల సైజుల్లో బెడ్షీట్లు ఎలాస్టిక్ లాగా కుట్టించి ఇవ్వటం అనేది చాలా టఫ్ తో కూడుకున్న వ్యవహారం. అలా అన్ని ఐటమ్స్ జిప్ కవర్లు, బెడ్షీట్లు, ప్రొటెక్టర్లు, టాపర్లు, కంఫర్టర్లు ఇన్ని రకాలు పెట్టి మీకు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, రెండోది దీన్ని మళ్ళీ కలర్ ఆప్షన్ పెట్టడం వల్ల ఇంకా కష్టం అవుతుంది. ఈ విధంగా అందరికీ సప్లై చేయగలగటానికే మా దగ్గర ఉన్న రీసోర్సెస్ ఇలా ఐటమ్స్ అన్ని రకాలుగా కూడగట్టి ఇవ్వటానికి సరిపోతుందండి. కలర్ ఆప్షన్ పెట్టిన కొద్దికి ప్రైస్ పెరిగిపోతుంది, టైం పట్టింది. అందుకనే మీకు కలర్ ఆప్షన్ కంపల్సరీ కావాలి అంటే 3-in-1 లాటెక్స్ తీసుకొచ్చాం. దానికైతే కనుక మీకు కలర్ ఆప్షన్ పెట్టాం, 2 బెడ్షీట్లు పెట్టి అది కూడా చూపిస్తాం, 2 కలర్స్, ఒకటి నచ్చకపోయిన ఒకటి ఉపయోగపడుతుంది చేత 2 చూపించి మీకు ఇస్తున్నాం. 3-in-1 లాటెక్స్ ఒకదానికి అవకాశం ఉంది. అందుకని ప్రతి అవకాశం ఉంటే బడ్జెట్ ప్రాబ్లం లేదంటే 3-in-1 లాటెక్స్ తీసుకోండి. ఏపీ, తెలంగాణ కాకుండా ఇంకా ఏ ప్లేసెస్ కి ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నారు? హోమ్ డెలివరీ ఇస్తారా? ఇండియా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి. ఏపీ, తెలంగాణ అట్లాగే కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు ఫ్రీగా పంపిస్తున్నాం. హైదరాబాద్ సిటీ వరకు డోర్ డెలివరీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. హైదరాబాద్ సిటీలో ఇవ్వడానికి కారణం ఎన్నో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు కాబట్టి, ఎన్నో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఇస్తాం. కాంబో ప్యాక్ లో ఎన్ని పిల్లోస్ వస్తాయి, వాటి వల్ల యూజ్ ఏంటి సార్? మంచి ప్రశ్న గారు. కాంబో ప్యాక్ లో 5 పిల్లోస్
2 సెట్లు ఇస్తామండి. 5 పిల్లోస్ లాటెక్స్ పిల్లోస్ అయితే గనక 2 కరువు పిల్లోస్, 2 స్టాండర్డ్ పిల్లోస్, ఒక కింగ్ పిల్లో, ఒక యూ పిల్లో ఇవన్నీ కలిపి ఒక సెట్ 12,000 రూపాయలు అవుతుంది. 4 షెడ్డెడ్ పిల్లోస్, ఒక కింగ్ పిల్లో 5,000 రూపాయలు అవుతుంది. ఈ 2 కాంబినేషన్ లో మీరు కనుక పిల్లోస్ కనుక తీసుకుంటే మీకు దాదాపుగా మీరు కంపెనీ పిల్లోస్ 2 పిల్లోస్ కొనే డబ్బులకి ఈ మొత్తం లాటెక్స్ పిల్లలు ఒరిజినల్ వచ్చేస్తాయి. రెండోది నడువు నొప్పి ఉన్నవాడు 12,000 రూపాయలు కాంబో ప్యాక్ తీసుకోవటం వల్ల యూ పిల్లో వస్తుంది కాబట్టి నడువు నొప్పులు, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా రెండో రెమెడీ అనమాట. నిద్రపోవటం అనేది ఫస్ట్ రెమెడీ అయితే లాటెక్స్ పరుపు మీద పడుకొని, రెండో రెమెడీ ఏమైనా ఉంది అంటే యూ పిల్లో అనమాట. యూ పిల్లో యూజ్ చేయటం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. B2B ఫోన్స్ వలన మాకు బెనిఫిట్స్ ఏంటి? B2B పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే హోటల్స్ వాళ్ళు, లాడ్జీల వాళ్ళు, హాస్టల్స్ వాళ్ళు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మమ్మల్ని ఫోములు కానీ పరుపులు కానీ యాక్సరీస్ లేకుండా అడుగుతున్నారు. వాళ్ళు రకరకాలుగా యూజ్ చేసుకుంటారు. సోఫాలకు కానీ లేకపోతే పరుపులు హాస్టల్లో పిల్లల కోసం రకరకాలుగా తీసుకుంటారు. అలా తీసుకున్న వాళ్ళ కోసం B2B కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. అంటే ఇంకొకటి బెనిఫిట్ కూడా ఉంది B2Bలో. కస్టమర్స్ ఒక పరుపు తీసుకున్నాక ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో పరుపు కూడా ఇప్పుడే పరుపు ఇచ్చేస్తున్నాం. 1+1 ఆఫర్ అనమాట B2B అంటే. ఈ ఆఫర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే హోల్సేల్ షాపులు వాళ్ళకి, పరుపు తయారు చేసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏది తీసుకున్నా సరే రీబాండెడ్ తీసుకుంటే రీబాండెడ్ ఫ్రీ, లాటెక్స్ తీసుకుంటే లాటెక్స్ ఫ్రీ, మెమరీ తీసుకుంటే మెమరీ ఫ్రీ. యాక్సరీస్ ఏమి లేకుండా ఆ బెనిఫిట్ యాక్సరీస్ ఇవ్వకుండా పరుపు ఫ్రీ ఇస్తాం అనమాట. సార్ గమ్మింగ్ అంటే ఏంటి? గమ్మింగ్ చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? గమ్మింగ్ అంటే ఏం లేదండి, ఇలా రీబాండెడ్ లాటెక్స్ లేకపోతే వేరే ఫోమ్లు ఏదైనా సరే ఇలా గమ్మింగ్ చేసుకోవటం వల్ల లాభం ఏంది, నష్టం ఏంటి అంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండి చిన్న ఏజ్ వాళ్ళు అయితే కనుక గమ్మింగ్ లేకపోయినా పర్వాలా, మాకు నాలెడ్జీ లేదు, పెద్ద వయసు, మేము ఎలాంటి మార్పులు చేసుకోలేము అంటే గమ్మింగ్ చేసుకోండి. గమ్మింగ్ అంటే ఇప్పుడు రీబాండెడ్ ఉందండి, లాటెక్స్ షీట్ వేస్తాం, ఈ రెండింటి మధ్య గమ్ చేసి ఇలా అతికిచ్చిస్తాం. అతికిచ్చినప్పుడు ఇంక మీరు దీన్ని మార్చుకోవడానికి కుదరదు, ఇట్లాగే వాడుకోవాలి. ఫ్యూచర్లో కనుక మీరు ఏదైనా సరే ఫోమ్ యాడ్ చేసుకోవాలన్నా దీని పైన కానీ కింద కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో యాడ్ చేసుకోవడానికి కుదరదు. గమ్మింగ్ చేయటం వల్ల డిసడ్వాంటేజ్. అదే కానీ గమ్మింగ్ చేసుకోకుండా మీ చిన్న ఏజ్ వాళ్ళు తీసుకున్నారు, ఇలా కొనుక్కున్నప్పుడు మీకు గట్టిగా అనిపించింది, వెంటనే మీరు ఏం చేస్తారు, ఒక హెచ్ఆర్ ఫోమ్ ఒకటి తీసుకుంటారు, రీబాండెడ్ మీద హెచ్ఆర్ వేసుకుంటారు, దాని మీద లాటెక్స్ వేసుకుంటారు. ఇది కొంతకాలం వాడిన తర్వాత నడువు నొప్పులు అనిపించింది, హెచ్ఆర్ తీసేస్తారు, లాటెక్స్ వేసుకుంటారు. ఇంత నాలెడ్జ్ మీకు ఉంటే గనక మా వీడియోలు చూసి ఫాలో అవుతే కనుక గమ్మింగ్ లేకుండా తీసుకోండి. అలా కాకుండా ఎన్ని మాకు తెలియదు అంటే గమ్మింగ్ చేసుకోండి. ఇంకొకటి కూడా ఉందండి, లాటెక్స్ అనేది సాగే గుణం ఉంది. మేము లాటెక్స్ షీట్ 6 పంపిస్తాము, రీబాండెడ్ 6 పంపిస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, రీబాండెడ్ అలాగే ఉండిద్ది, లాటెక్స్ ఇలా కొద్దిగా ముందు కన్నా వచ్చింది, ఇట్లా లోపల కన్నా ఎడ్జింది. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోగలగాలి. అలా అడ్జస్ట్ చేసుకోగలిగితేనే మీరు గమ్మింగ్ లేకుండా తీసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కంపల్సరీ గమ్మింగ్ చేసుకోండి. యాక్సెసరీస్ లో మాకు అవసరం లేని వాటికి రీప్లేస్ అవసరం ఉన్నవి ఇస్తారా? ఎగ్జాంపుల్ కంఫర్టర్ రీప్లేస్ బెడ్షీట్. యాక్సెసరీస్ లో కనుక మీకు ఏదైనా సరే బెడ్షీట్ బదులు కంఫర్టర్ కావాలి, కంఫర్టర్ బదులు ప్రొటెక్టర్ కావాలంటే కనుక రిక్వెస్ట్ లో పెట్టండి, మేము మార్చిస్తాం. ఒక యాక్సెసరీస్ బదులు ఒక యాక్సెసరీస్ మార్చిస్తాం, అవకాశం ఉంటే కనుక మార్చిస్తాం. పిల్లోస్ లో లాటెక్స్ పిల్లోస్ బ్లాక్ బెస్టా లేదా స్ట్రెండెడ్ పిల్లోస్ బెస్టా? పిల్లోస్ కాంబో బ్యాగ్ 2 రకాలు పెట్టండి. మీ బడ్జెట్ అండి 5,000 రూపాయల బడ్జెట్ వాళ్ళకి షెడ్డెడ్ పిల్లోస్ అండి, మొత్తం లాటెక్స్, ఏదైనా లాటెక్స్ బడ్జెట్ మీ డబ్బులను బట్టి. షెడ్డెడ్ పిల్లోస్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి, అది కూడా రబ్బర్ తురుము లాగా, రబ్బర్ తురుము నుంచి వచ్చినటువంటి రబ్బర్ ని షెడ్డెడ్ పిల్లోస్ గా చేస్తాం. అదే బ్లాక్ లుగా వచ్చినాయి లాటెక్స్ పిల్లోస్ గా యూజ్ చేస్తాం. అంతే తప్పితే లోపల ఉన్న మెటీరియల్ అయితే ఒకటే అండి. ఒక విధంగా చెప్పాలంటే షెడ్డెడ్ పిల్లోస్ నాకు బాగా నచ్చుతాయండి, ఎట్టగానే అట్లా కన్వీనియంట్ గా మనం మార్చుకోవచ్చు. బ్లాక్ నైతే బ్లాక్ ని అట్లాగే వాడుకోవాలి, అదొక ఎవరిష్టం వాళ్ళది. మీ బడ్జెట్ ని బట్టి 5,000 రూపాయల బడ్జెట్ అయితే షెడ్డెడ్ పిల్లోస్ ప్యాక్ తీసుకోండి. 12,000 రూపాయల బడ్జెట్ అయితే యూ పిల్లో వస్తుంది కాబట్టి మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెకండ్ రెమెడీ కింద యూ పిల్లో ఉపయోగపడుతుంది అంటే అది యూజ్ చేసుకోవచ్చు. మేము యాప్ లో బెడ్ బుక్ చేశాక ట్రాకింగ్ ఎలా చేయాలి? మీరు యాప్ లో కనుక పరుపు బుక్ చేయగానే 24 అవర్స్ లోపల మీకు మెసేజ్ వచ్చిందండి. దాంట్లో ఏమైనా ఉంటుందంటే మీకు ఏ ట్రాన్స్పోర్ట్ పంపించాం ఎల్ఆర్ నెంబర్ పెడతాం. మీకు ఏదైతే ఎల్ఆర్ పెట్టామో ఆ కంపెనీ సైట్ ఓపెన్ చేసి అక్కడ కనుక మీరు ఎల్ఆర్ నెంబర్ కనుక నోట్ చేస్తే మీ పరుపు ఎక్కడ ఉందనే ట్రాకింగ్ నెంబర్ వచ్చేసింది. అంటే మనం 2-3 కంపెనీలతో టైఅప్ అయ్యాం కాబట్టి ఊరిని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం కాబట్టి మీరు అందుకని ఆ కంపెనీ ట్రాక్ లోకి వెళ్ళాలి. మా వెబ్సైట్ లో వచ్చేసరికి మీకు పంపించగానే మీకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తాయి. మీ డబ్బులు వేయగానే ఒక మెసేజ్ వచ్చింది, ప్యాకింగ్ కి వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, ఎల్ఆర్ రాగానే ఒక మెసేజ్ వచ్చింది, మీకు బుకింగ్ వచ్చి మీ దగ్గరికి వచ్చిన తర్వాత రివ్యూ కోసం ఒక మెసేజ్ వచ్చింది. 4 వస్తాయండి. ఫ్యామిలీలో అందరికి సూట్ అయ్యేలాగా ఎలాంటి బెడ్ వాడుకోవాలి? ఫ్యామిలీలో అందరికీ సూట్ అయ్యేలాగా అంటే ఒకే ఒక పరుపు ఉందండి, 3-in-1 లాటెక్స్ పరుపు, వరం 3-in-1. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి వరం లాంటిది. చిన్నపిల్లలకి
మెత్తడి పరుపు వాడుకోవచ్చు, పెద్దవాళ్ళకి గట్టి పరుపు వాడుకోవచ్చు, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి హార్డ్గా ఉండే పరుపు వాడుకోవచ్చు. 3 డెన్సిటీలు ఇస్తున్నాం కాబట్టి 3 రకాలుగా వాడుకోవచ్చు. మీరు చిన్న పిల్లలు పడుకోవాలనుకున్నప్పుడు మెత్తడి పరుపు మీద పడుకుంటారు, మీరు గట్టి పరుపు మీద పడుకుంటే తిప్పుగా పడుకుంటే వేసుకోవచ్చు. లోపల 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి రకరకాలుగా మార్చుకోవచ్చు. ఒక లేయర్ పోయినా కూడా ఇంకొక లేయర్ ఎడిషనల్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఒకవేళ పిల్లలు కింద పడుకోవాలన్నా కూడా ఆ చిన్న లేయర్ కింద వేసుకొని అయినా పడుకోవచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ 3-in-1 లాటెక్స్ యాక్సిరీస్ దాంట్లో ఉందండి. ఇది తీసుకోండి. అట్లా కాకుండా రీబాండెడ్ కాంబినేషన్ కావాలంటే 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ కానీ, 4 ఇంచ్ రీబాండెడ్ బదులు 2 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ హెచ్ఆర్ 2 ఇంచ్ లాటెక్స్ కానీ ఈ ఆప్షన్లో తీసుకోవచ్చు. మీరు వెబ్సైట్లో కూడా ఫైండ్ అవర్ బిట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి, మీకు ఏది కావాలనేది. ఈ కాకుండా ఇంకా అదర్గా కావాలంటే వెబ్సైట్లోకి చెక్ చేసుకోండి మా వెబ్సైట్. అన్సైజ్ కార్నర్ కటింగ్స్ ఉంటే మీరు కట్ చేసి పంపిస్తారా సార్? పరుపులు ఏదైనా సరే మీకు అన్సైజ్ పరుపులు 75-72 తీసుకున్నారు, మీకు 72 కావాలి, మేము కటింగ్ చేసి ఫ్రీగానే పంపిస్తాం. కాదు మీకు ముక్కలు కూడా మీకు పంపించాలంటే కనుక 2000 పే చేయాల్సి వచ్చింది. అట్లాగే మీరు కార్నర్ కటింగ్లు ఉంటాయి, రకరకాల షేపులు ఉంటాయి, యూ షేపులు, రౌండ్ షేపులు, హాఫ్ రౌండ్లు, హాఫ్ కటింగ్లు ఇలా ఉంటాయి. మీరు మ్యాప్ గీసి పంపిస్తే అది కస్టమైజేషన్ కాబట్టి దానికైనా 2000 రూపాయలు ఛార్జ్ తీసుకుంటాం అనమాట. ఈ అడ్వాన్స్ మీరు బుక్ చేసుకుంటే అది కటింగ్ చేసి మేము పంపిస్తాం అనమాట. మేము బుక్ చేసిన బెడ్ ని ఎలా ప్యాకింగ్ చేస్తారు? మీరు బుక్ చేసిన బెడ్ని మీకు 24 అవర్స్ లోపల మేము కంప్లీట్ గా మీకు ఇచ్చే యాక్సరీస్ అన్ని కూడా దాని మీద బుక్ చేసిన తర్వాత పాలిథిన్ కవర్ వేస్తాము. పాలిథిన్ కవర్ వేసి ఒక గన్నీ బ్యాగ్ వేస్తాము. గన్నీ బ్యాగ్ కుట్టేసిన తర్వాత లోపల గన్నీ బ్యాగ్ అయినా గట్టిగా స్టిచ్చింగ్ చేస్తాం. బయట గన్నీ బ్యాగ్ ఇంకోటి వాడతాం, గన్నీ బ్యాగ్ అది లూజ్ గా చేస్తాం. ఎందుకంటే గబాలను ఎవరైనా హుక్ వేసినా ఏదైనా పట్టినా కూడా పైన గన్నీ బ్యాగ్ చినిగిద్ది కానీ లోపల దాకా చినగదనమాట. అందువల్ల మేము అలా యూజ్ చేస్తాం. అలా మీకు 100% జెన్యూన్గా మీకు ప్యాకింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి వచ్చేదాకా మాదే బాధ్యత. మీరు యాక్సెసరీస్ ఇస్తున్నారు కదా, వాటి యూజెస్ ఏంటి? మేము ఇచ్చే యాక్సరీస్ అన్నీ కూడా పరుపుతో పాటు ఇచ్చే యాక్సరీస్ అండి. పరుపుకు ఉపయోగపడేవి, మీకు కంఫర్ట్గా ఉండేవి, మీకు నిద్ర పట్టడానికి పరుపు ఎంత ముఖ్యమో యాక్సరీస్ కూడా అంతే ముఖ్యం. అలాగే మీ పరుపుని ఎక్కువ లైఫ్గా ఉంచుతాయి, మీకు కూడా సుఖాన్ని ఇస్తాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక కంఫర్టర్ ఒకటి ఇస్తాం. ఏసీ రూమ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఏసీ రూమ్లో కంఫర్టర్ వాడటం వల్ల మీరు అందరూ ఏసీ వేసుకొని పడుకుంటే ఒక గంట 2 గంటలకి బెడ్షీట్ చల్లబడిపోయింది. అదే కంఫర్టర్ ఇచ్చేయటం వల్ల చల్లబడిపోదు. ఫస్ట్ పాయింట్. అలాగే టాపర్ ఒకటి ఇస్తాం, పరుపు మీద వేసే టాపర్. ఆ టాపర్ ఏంటంటే మీ పరుపు మీద పిల్లలు ఎక్కి తొక్కినా కూడా పరుపుని చెడగొట్టకుండా ఆ టాపర్ కాపాడుతూ ఉంది. దాని మీద వేసే ప్రొటెక్టర్ ఉంటుంది. వాటర్ పట్ట మీరు మంచినీళ్ళు తాగిన పిల్లలు ఏమైనా యూరిన్ పోసినా కూడా వాటర్ అనేది పరుపులో పంపించకుండా కాపాడుతూ ఉండేది. అలాగే మనం ఇచ్చేది ఫిట్టెడ్ బెడ్షీట్, ఎలాస్టిక్ బెడ్షీట్ ఇస్తాం ప్యూర్ కాటన్లో. దానివల్ల లాభం ఏంటి అంటే మీకు పడుకున్నప్పుడు చల్లగా ఉంచిద్ది. తర్వాత లోపలికి ఫంగస్ వెళ్లకుండా ఎలాస్టిక్ బెడ్షీట్ ఉంచడం వల్ల లోపల ఫంగస్ వెళ్లకుండా పరుపు లోపలికి చేస్తూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి జిప్పు కవరు ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది అనమాట, స్ట్రెచబుల్ ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లోస్, ఎక్సలెంట్ పిల్లోస్, లాటెక్స్, ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నామండి. అవి ముక్కుకి దగ్గరగా ఉండటం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆక్సిజన్ పీల్చుకోవడానికి హ్యాపీగా నిద్రపట్టింది. మేము వెయిట్ ఎక్కువ ఉంటాము, మేము ఎలాంటి బెడ్ యూజ్ చేయాలి? మీరు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గట్టి పరుపు ఇచ్చారండి. అదే మెత్తడి పరుపు అయితే గొంతులో పనుకున్నట్టు ఉండటం వల్ల లేచేటప్పుడు కూర్చునేటప్పుడు నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రీబాండెడ్ లాటెక్స్ అన్న తీసుకోండి. లో బడ్జెట్ లో, హై బడ్జెట్ అయినా పర్వాలేదు, 3-in-1 లాటెక్స్ తీసుకొని 110 డెన్సిటీ వైపు కొనుక్కోండి. అలా కాకుండా మీరు ఫోములో వాడాలి అంటే కనుక రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ కానీ, 2 ఇంచ్ రీబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ కానీ తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువగా ప్రశ్నలు ఉంటే కనుక, దీని మీద డౌట్స్ ఉంటే కనుక మా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఫైండ్ అవర్ బెడ్లో వెయిట్ వేజ్ అని పెట్టామంటే అవి సెలెక్ట్ చేసుకొని మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మీ బెడ్ ఎందుకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వరు? మేము స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి, కస్టమర్కి జెన్యూన్గా ఇవ్వాలనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ పరుపు కుట్టేసి మీకు ఇచ్చాను, లోపల ఏముందనేది మీకు ఎలా తెలిసింది? నేను లోపల ఈపీ షీట్ పెట్టి లాటెక్స్ పరుపు అంటాను, 2 అంగుళాల లాటెక్స్ షీట్ పెట్టి 6 అంగుళాల లాటెక్స్ అంటాను, మిగతా 4 అంగుళాలు రీబండెడ్ ఇచ్చారు, పియూ ఫోమ్ పెట్టాను. మీకు ఎలా అర్థమైతే? ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు ఎలా అర్థమైతే? మెయిన్ అందుకనే నేను ఇవ్వట్లేదు. రెండోది, మీకు ఇచ్చే పరుపులు లోపల డ్యామేజ్లు ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, చెడిపోయి ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి. తక్కువ రేటు ఫోములు కొనుక్కొచ్చి స్టిచ్చింగ్ చేసి అమ్మేస్తారు. అప్పుడు మీకు ఎలా తెలిసింది? అందుకని మీకు కళ్ళ ముందు జెన్యూన్గా ఉండటం కోసం నేను జిప్పు సిస్టమ్ తీసుకొచ్చాను. జిప్పు సిస్టమ్ వల్ల నేను ఒక వీడియో కూడా చేశానండి. జిప్పు సిస్టమ్ పెట్టడానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల జిప్పు కవర్లు పెట్టాలి. అదే స్టిచ్చింగ్ బెడ్ మిషన్ కావండి 7 లక్షలు పెట్టుకొని ఒక రోజు తెచ్చుకుంటే ఎన్ని పరుపులైనా కుట్టచ్చు, ఏ సైజ్ అడిగినా అదే రోజుతో కుట్టేయచ్చు.
అదే జిప్ కవర్ అయితే వల్ల 2 అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాల నుంచి 18 అంగుళాల సైజు వరకు, హైట్ పరుపు వరకు ఆ 10 రకాల సైజుల్లో మేము మెయింటైన్ చేయాలి. ఎంత కష్టమో చూడండి. అయినా కానీ కస్టమర్ బెనిఫిట్ పొందాలి. కస్టమర్‌కి జెన్యూనిటీ ఉండటం కోసం జిప్ కవర్ పెట్టాం. 2" 90 డెన్సిటీ లాటెక్స్ కి డెన్సిటీ చేంజ్ 65 గానీ 110 డెన్సిటీ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తారా? 3-in-1 లాటెక్స్ తీసుకుంటే కనుక అన్ని డెన్సిటీలు దాంట్లోనే వచ్చేస్తాయండి. ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది పెట్టి అది తీసుకోవచ్చండి. అట్లా కాకుండా మీరు రీబాండెడ్ 2 ఇంచ్ లాటెక్స్ తీసుకున్న వాళ్ళు డెన్సిటీ చేంజ్ కోసం ఒక 2000 పే చేయాలండి. ఎందుకంటే మనం ఇచ్చే 3-in-1 లాటెక్స్ ప్రతి దానికి కూడా జిప్ కవర్ ఉంటుంది. ఇన్నర్ జిప్ కవర్ ఉంటుంది. దానికోసం ఒక 2000 ఎక్స్ట్రా పే చేస్తే కానీ మార్చడానికి కుదరదు. దాంట్లో తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సి వచ్చింది. అందుకనే మీకు ఆ ₹2000 యాడ్ చేయడం అయితే మార్చడానికి అయితే మార్చిస్తాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఓల్డ్ బెడ్ టు న్యూ బెడ్ లో 2" లాటెక్స్ కి ఎంత హైట్ వరకు జిప్ కవర్ ప్రొవైడ్ చేస్తారు? మీ పాత పరుపు 6 అంగుళాలండి. మనం ఇచ్చే లాటెక్స్ 2 ఇంచెస్. అప్పుడెంత 6, 2, 8 అంగుళాల జిప్ కవర్ మేము పంపిస్తాం. సపోజ్ మీ పాత పరుపు 12 అంగుళాలు ఉంది. 2 అంగుళాలు లాటెక్స్ 14 అంగుళాల జిప్ కవర్ పంపిస్తాం. ఎన్ని అంగుళాల జిప్ కవర్ కావాలో మన దగ్గర ప్రొవైడ్ ఉంటుంది. వెంటనే పంపించి 24 అవర్స్ డెలివరీ ఇస్తాం. అయితే ఇక్కడ ఒకటి మెత్తడి పరుపు మీద తీసుకునే వాళ్ళకి 4 అంగుళాలు, 6 అంగుళాల పరుపు తీసుకుంటాం. అలాంటి వాళ్ళ కోసం మనం ఇచ్చే యాక్సరీస్ 14 అంగుళాల పరుపు వరకు సరిపోతాయి అనమాట. అప్పుడు మీరు 4 అంగుళాల పరుపు మా దగ్గర తీసుకున్న యాక్సరీస్‌తో వస్తాయి కాబట్టి అవి కింద దాకా సరిపోతాయి. 2 ఇంచెస్ దానికి జిప్ కవర్ ఎంత కావాలో అంత ఇస్తాము. 4 ఇంచెస్ దానికి టాపరు, బెడ్‌షీట్ ఎంత కావాలో అంత ఇస్తున్నాము. అదే 6 ఇంచెస్ పరుపు కూడా వేసుకోవచ్చండి పాత పరుపు మీద. అలాంటి వాళ్ళ కోసం టాపర్ కూడా ఇస్తాం. ఆ టాపర్‌కి ఎలాస్టిక్ ఉంటది. అది కింద దాకా పరుపు కింద దాకా వేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పరుపు కదలదు. అట్లాంటి వాడికి జిప్ కవర్ ఇంక పెద్దగా అవసరం లేదండి. మనం మనం ఇచ్చే టాపరు, ప్రొటెక్టర్, బెడ్‌షీట్ కింద దాకా వేసుకుంటే ఎక్సలెంట్‌గా పరుపును కదలకుండా వస్తుంది. బ్యాక్ పెయిన్ కి హార్డ్ బెడ్ నే వాడుకోవాలా లేదా స్మూత్ బెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చా? బ్యాక్ పెయిన్ కి గట్టి పరుపే వాడుకోవాలండి. అయితే 2 అంగుళాల వరకు మెత్తదనం వాడుకోవచ్చండి మీకున్న బ్యాక్ పెయిన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరం 3-in-1 లాటెక్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ. ఈ లేయర్‌ని మనం పర్సెంటేజ్ వారీగా మనకు బ్యాక్ పెయిన్ ఉన్న దాని ప్రకారం వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనం రీబాండెడ్ లాటెక్స్ తీసుకుంటాం. బడ్జెట్ అంత పెట్టలేని వాళ్ళ కోసం. ఇప్పుడు రీబాండెడ్ ఉంది. బాగా హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. డైరెక్ట్‌గా దీని మీద పనుకోమని చెప్తారు డాక్టర్ గారు. ఒక 100% బ్యాక్ పెయిన్ ఉంది అంటే రీబాండెడ్‌గా కొనుక్కోవాలి. ఒక 90%, 80% బ్యాక్ పెయిన్ ఉందంటే దాని మీద మెమరీ ఫోమ్ వేసుకొని వాడుకోవాలి. అలా కాకుండా 80% కన్నా తక్కువ ఉంది. 70%, 60% ఉంది. అప్పుడు లాటెక్స్ వాడుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్నదాన్ని బట్టి పైన వేసే మెత్తదనం అనేది ఉండాలన్నమాట. అందుకటి 2 అంగుళాల కన్నా మించి గనక వాడుకోవటం వల్ల బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చింది. అందుకని 2 అంగుళాల మెత్తదనమే ఉంచుకోండి ఏదైనా సరే. అది 100% సేఫ్ జోన్. 2" ఫోమ్ కి జిప్ కవర్ బిగ్ సైజ్ ఇస్తున్నారు. కానీ 4" ఫోమ్ కేమో నార్మల్ గా హైట్ కి తగ్గట్టు ఇస్తున్నారు. ఎందుకు? 2 ఇంచెస్‌కి లాటెక్స్‌లు ఇట్లాంటి వాటియన్నీ కూడా పాత పరుపుల మీద వేసుకోవడం కోసం కాబట్టి కస్టమర్‌కి ఆ బెనిఫిట్ ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళకి 6 అంగుళాలు, 8 అంగుళాలు ప్రొవైడ్ చేస్తున్నాం. 4 ఇంచెస్ పరుపులకి ఒక ప్రొటెక్టర్, ఒక బెడ్‌షీట్ ఇస్తున్నాం. దానికి జిప్ కవర్ నార్మల్‌దే వచ్చింది. టాపర్ కావాలంటే ప్రొటెక్టర్ బదులు టాపర్ ఇస్తున్నాం. మనం సైజుల వారీగా యాక్సరీస్ అనేది సెటప్ చేశామన్నమాట ఆ బడ్జెట్‌లో. అందువల్ల అలా ఇవ్వటం అవుతుందండి. అలా కాదు మీకు టాపర్ కనుక మీరు 4 ఇంచెస్ పాత పరుపు మీద వేసుకొని టాపర్ కనుక తీసుకుంటే కింద దాకా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కదలిక ఉండదు పరుపు అనేది గట్టిగా ఉంటుంది. మీరు డిస్‌ప్లే పాయింట్ ఇస్తారా? డీటెయిల్స్ చెప్పండి. మేము డిస్‌ప్లే పాయింట్ ఈ సంవత్సరమే మొదలుపెట్టామండి. ఒక నెల క్రితం ఒక డిస్‌ప్లే పాయింట్ హైదరాబాద్‌లో పెట్టాము. అన్ని ఊళ్ళలో కూడా నెలకో 2 నెలలకు ఎవరైనా వస్తే గనక ఇస్తాము. డిస్‌ప్లే పాయింట్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏమిటి అంటే మీరు మా దగ్గర యాప్‌లో గనక బుక్ చేసుకోవాలంటే మా దగ్గర ఫోమ్‌లు, లాటెక్స్‌లు క్వాలిటీ చెక్ చేసుకోవాలి కాబట్టి మీ డిస్‌ప్లే పాయింట్ ఇచ్చాము అంటే కస్టమర్ అక్కడికొచ్చి చూసుకుంటాడు. చూసుకొని వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటాడు. దానివల్ల డిస్‌ప్లే పాయింట్ వాళ్ళకి ఎలాంటి భారం ఉండదు. జీఎస్టీ లైసెన్స్‌లు గానీ ఎలాంటి లైసెన్స్‌లు అవసరం లేదు. పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు. మేము 11 పరుపులు పంపిస్తే ఆ 11 పరుపులు పెట్టుబడితోటే మీరు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇది మిస్‌యూజ్ అయిద్దని, స్టాక్ మిస్‌యూజ్ అయిద్దని లేదు. స్టాక్ డంపింగ్ ఉండదు. అలాగే మీకు ఎక్కువ సోర్స్ మనుషులు అటెండెన్స్ స్టాఫ్ సోర్స్ కూడా అవసరం ఉండదు. ఒక మనిషి, ఇద్దరు మనుషులతోటి మీ డిస్‌ప్లే పాయింట్ నడుపుకోవచ్చు. లాటెక్స్ ని నేచురల్ అంటున్నారు కదా! లాటెక్స్ అసలు దేనితో తయారు చేస్తారు? నేచురల్ లాటెక్స్ అనేది రబ్బర్ చెట్టు నుంచి తీసిన రబ్బర్ పాలుతోటి తీసుకొచ్చి వాటిలో ఒక 2, 3% కెమికల్స్ కలిపి ఇడ్లీని ఉడకబెట్టినట్టు ఇడ్లీని ఉడకబెడతామండి. ఈ లాటెక్స్‌ని ఉడకబెడతాం. అప్పుడు ఏమవుతుందంటే లాటెక్స్ షీట్ బయటకొచ్చిద్ది. ఆ లాటెక్స్ షీట్‌లో మనం 100 డెన్సిటీ లాటెక్స్ పోస్తే 100 డెన్సిటీ వస్తది. 90 డెన్సిటీ వస్తది. 90 డెన్సిటీ వస్తది కాబట్టి లాటెక్స్ షీట్‌ని మనం అది తీసుకొచ్చి వాడుకుంటే స్మూత్‌గా కావాలంటే తక్కువ డెన్సిటీ, గట్టిగా కావాలంటే ఎక్కువ డెన్సిటీ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు.
నేచురల్ లాటెక్స్ అనేది రబ్బర్ చెట్టు నుంచి వచ్చిన రబ్బర్ పాల్ని డైరెక్ట్ గా మీకు ఇచ్చేది కాబట్టి నేచురల్ లాటెక్స్ అంటాము. ఈ లాటెక్స్ మనం చూసి చాలా మంది కాపీ కొట్టి సింథటిక్ లాటెక్స్, ఆర్టిఫిషియల్ లాటెక్స్ తయారు చేస్తున్నారు. వాటిని అయితే స్మూత్ గా ఉంటాయి కానీ ఇంత మంచిది కాదు. కెమికల్ తో చేసింది ఏదైనా సరే మంచిది కాదు. లాటెక్స్ కి హీట్ ఎందుకు రావడం లేదు, మిగిలిన ఫోమ్స్ కి ఎందుకు వస్తుంది? లాటెక్స్ కి మెయిన్ గా హీట్ రావడానికి మెయిన్ రీజన్ అది నేచురల్ ప్రొడక్ట్ ఫస్ట్ పాయింట్. రెండోది ఇలా హోల్స్ ఉంటాయి లాటెక్స్ షీట్ కి. ఈ హోల్స్ లో నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతా ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు, దొరికినప్పుడు, అటు ఇటు తిరిగినప్పుడల్లా ఎయిర్ సర్క్యులేషన్ అవుతా ఉంటుంది. గాలి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది కాబట్టి మీ చల్లదనంగా ఉంచింది. 2 బెనిఫిట్స్ అండి. ఒకటి వచ్చేసరికి నేచురల్ ప్రొడక్ట్, రెండోది హోల్స్ ఉండటం వల్ల, మూడోది డెన్సిటీ వల్ల. డెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల కూడా మీకు కూలింగ్ ఎక్కువ వచ్చింది. తక్కువ డెన్సిటీ ఏంటంటే అణిగిపోయింది కాబట్టి లోపల ఎయిర్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి తక్కువ కూలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, లాటెక్స్ అనేది చల్లదనాన్ని ఇవ్వదండి. బాడీ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ని కామన్ గా మెయింటైన్ చేస్తా ఉంటుంది. అదే ఫోమ్ అనుకోండి, లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి మీ బాడీ టెంపరేచర్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ చేసి మీకు వేడి వచ్చినట్టు. అదే లాటెక్స్ ఏంటంటే కూల్ చేస్తుంది. హీట్ లోపలికి వెళ్ళగా లోపల ఎయిర్ సర్క్యులేషన్ అవుతా ఉండేది కాబట్టి కూల్గా ఉంటుంది. అంతే తేడా. మెయిన్గా ఏంటంటే కెమికల్ ప్రొడక్ట్, ఇది పెట్రోల్ ప్రొడక్ట్. ఇదేనా చెట్టు నుంచి వచ్చేది కాబట్టి ఇది ఎక్కువ కూలింగ్ ఉంటుంది. షెడ్డెడ్ పిల్లోస్ కాంబోలో మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే విషయం ఏంటి? షెడ్డెడ్ పిల్లోస్ కాంబోలో 5,000 రూపాయలకు 4 పిల్లోస్ షెడ్డెడ్ లాటెక్స్ మొత్తం రబ్బర్ పీసులు అనమాట. అందుకని తక్కువగా వస్తుంది. చాలా బెనిఫిట్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకోటి, మీరు వెళ్ళి ఫైబర్ పిల్లోస్, పియూ ఫోమ్ పిల్లోస్ అయితే తెచ్చుకుంటారు. వాటి వల్ల మెదడుకి వేడిగా ఉంటుంది. అదే మీరు షెడ్డెడ్ పిల్లో వాడతాం మెదడుకి తల దగ్గర ఉండటం వల్ల చల్లగా ఉంటుంది, మెదడుకి మెత్తగా ఉంటుంది. మెదడుకి ఎప్పుడు కూడా చల్లదనానికి మెత్తదనంగా ఉండటం వల్ల మీ నిద్ర బాగా పట్టింది, బ్రెయిన్ బాగా పనిచేసింది, నిద్ర లేవడం కూడా హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు మీకు లాటెక్స్ పిల్లో, జంబో పిల్లో కూడా ఒకటి ఇస్తున్నాను షెడ్డెడ్ పిల్లో కాంబోలో. అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు నడుము నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నా దాని మీద ఆ పిల్లో కనుక వాడుకుంటే మీకు తగ్గిద్ది అనమాట. రీబాండెడ్ ఎలా తయారు చేస్తారు, ఎందుకు అంత లో ప్రైస్ కి వస్తుంది? రీబాండెడ్ అనేది తయారు చేసేది ఇలా హెచ్ఆర్ ఫోము, జేజే ఫోము, ఇలా పియూ ఫోము, ఇలా సూపర్ సాఫ్ట్, మెమరీ ఫోము, వీటన్నిటిలోంచి మొక్కలు వేస్ట్ అంతా తీసుకొని మామూలుగా ఎన్ని కటింగ్ చేసినప్పుడు వేస్ట్లు వస్తూ ఉంటాయి కదా, పీసులు. వాటన్నిటిని ఏం చేస్తారంటే ఒక మిషన్లో పంపించి గమ్ పోసి 100 డెన్సిటీలో తయారు చేస్తారు. అంటే 80 డెన్సిటీ, 60 డెన్సిటీ కూడా రీబాండెడ్ తయారు చేస్తారు. మనం 100 డెన్సిటీ 100% స్టాండర్డ్ అనమాట. ఇంత డెన్సిటీ ఇవ్వటం వల్ల మీరు పనుకున్నప్పుడు చాలా మంచిది. అవన్నీ వేస్ట్ పీసులు కాబట్టి ఇప్పుడు ఇది కిలో 500 ఉంది అనుకోండి, ఇది కిలో 150, 200కి వచ్చేస్తుంది రీబాండెడ్ అనేది. అంటే మీకు డెన్సిటీని బట్టి, అంటే మీకు వేస్ట్ పీసులు కాబట్టి అంత తక్కువగా వస్తుంది. దీని లోపల ఉంది కూడా పియూ ఫోమ్, హెచ్ఆర్ ఫోమ్ మొక్కలే అనమాట. సోఫాకి ఏ ఫోమ్ బెస్ట్ సార్? సోఫాకి ఎక్కువ కాలం ఉండాలంటే హెచ్ఆర్ ఫోమ్ బెస్ట్ అండి. దాని మీద సూపర్ సాఫ్ట్ అయినా బెస్ట్. అలా కాకుండా డబ్బులు పెట్టుకోగలమంటే కనుక లాటెక్స్ తీసుకోండి. ఇప్పుడు B2B ఆప్షన్లు ఇచ్చామండి. మీరు కనుక లాటెక్స్ షీట్ 4 ఇంచెస్ తీసుకుంటే 4 ఇంచెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అంటే అది సోఫాకి ఒకటి, కాళ్ళకి, కూర్చునే చోట సీటుకి పనికొచ్చింది. అలా కాకుండా హెచ్ఆర్ కూడా అంతే. 6 ఫీట్ కనుక 2 షీట్లు తీసుకుంటే 2 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మీకు సోఫాకి యూస్ అవుతుంది. అలాగే నమస్తే అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుందండి. లైవ్లో మీరు ఎలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాను. అలాగే మా వెబ్సైట్, యాప్ ద్వారా కనుక మీరు బుక్ చేసుకుంటే 100% జెన్యున్గా మీ ఇంటికి పరుపు, 100% క్వాలిటీ తోటి, 100% యాక్స్ సిరీస్ తోటి మీ ఇంటికి పరుపు వచ్చిందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా? అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి. ఈ 3-in-1 లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి 3 రకాల మ్యాట్రెసెస్ అయితే ఉంటాయి. అవి హార్డ్, మీడియం, సాఫ్ట్. హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి 2 ఇంచెస్ లాటెక్స్ 110 డెన్సిటీతో ఉంటుంది. మీడియం 2 ఇంచ్ లాటెక్స్ 90 డెన్సిటీతో ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్ 65 డెన్సిటీతో అయితే ఉంటుంది. ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. అలాగే 2 వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు. గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే 2 ఇంచ్ లాటెక్స్ మ్యాట్రెసెస్ కూడా మనకి ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వి ఫర్నిచర్ మాల్ లో 3,500 రూపాయల నుంచి మ్యాట్రెసెస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి.